హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఫాస్ట్ జనరేషన్లో మనము దేవుడి పూజకు కేటాయించుకునే టైం చాలా తక్కువ. కానీ కాలం ఎంత విలువైనదైనా, మనం చేసుకునే పని ఎంత ఇంపార్టెంట్ అయినా, ఇంత విలువైన మానవ జీవితం ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల సమయంలో ఒక 20 నిమిషాలైనా కేటాయించుకోవాలి. భక్తితో ఆ భగవంతుని తలుచుకున్నా, పూజ చేసుకున్నా ఈ జీవితానికి ఒక సార్థకత లభిస్తుంది. లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా దైవారాధన ఎంత ముఖ్యమో తెలుసుకున్నాను. దేవుడికి పూజిస్తే ఆ దైవం ఎప్పుడు మన వెంట ఉంటాడని నమ్ముతాను. దైవారాధనతో మన లైఫ్ ఒక సక్రమమైన దారిలో ఉంటుంది. ఆ దైవాన్ని ఆరాధించేటప్పుడు మనం ముందుగా సంకల్పం చెప్పుకుంటాము. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, సంకల్పం ఎందుకు చెప్పుకోవాలి? దేవుడికి డైరెక్ట్గా పూజ చేసుకోవచ్చు కదా, సంకల్పం చెప్పుకుంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడా అని. దీనికి సమాధానం ఈ వీడియోలో చూద్దాము. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సంకల్పం అంటే ఏమిటి? ముందుగా కల్పం అంటే ఏమిటో తెలుసుకుందాం. కల్పం అంటే ఒక పని కల్పించుకోవటం. సంకల్పం అంటే ఇవాళ ఈ పని చేయాలి అని అనుకోవడం, ఒక నిర్ణయం తీసుకోవడం. ఈరోజు తలపెట్టే పనులు ఏ విఘ్నాలు లేకుండా జరగాలని, అందరూ ఆయువు ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని మీ మనసులో కోరికలను నిశ్చయించుకొని దేవుడికి చెప్పడమే సంకల్పం. ఆ సంకల్పం దేవుడికి చేరాలంటే మీరు ఎవరు, మీ గోత్రం, మీ ఇంటి పేరు, మీ భర్త పేరు, మీరు ఏ సంవత్సరం, ఏ ఋతువు, ఏ మాసం, ఏ వారంలో పూజ చేసుకుంటున్నారో ఆయనకు చెబుతూ మీ సంకల్పాన్ని విన్నవించుకుంటున్నారని అర్థం. ఇలా సంకల్పం చెప్పుకుంటే మీరు చేసే పూజ తొందరగా ఆ దైవానికి చేరుతుంది. ఇప్పుడు రోజు సులువుగా చేసుకునే పూజా విధానం చూద్దాము. పూజకు ముందుగా మనం సాంప్రదాయమైన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో ఒక పీట మీద కానీ, ఒక చాప పైన కానీ కూర్చోవాలి. నేల మీద కూర్చోవద్దు. దేవుడి పూజకు ముందు పూజకు అవసరమయ్యే వస్తువులు ముందుగా సిద్ధం చేసుకోవాలి. నిత్య పూజా విధానాలు ముఖ్యంగా 2 ఉంటాయి. ఒకటి షోడోపచార పూజ, ఇంకొకటి పంచోపచార పూజ అని అంటారు. షోడోపచార పూజ అంటే 16 ఉపచారాలతో చేసే పూజ. పంచోపచార పూజ అంటే 5 ఉపచారాలతో చేసే పూజ. అంటే పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనంతో చేసే పూజను పంచోపచార పూజ అంటారు. షోడోపచార పూజలో ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, ఆర్ఘ్యం, ఆచమనీయం, అభిషేకం, వస్త్రయుగ్మం, ఆభరణం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం ఇలా 16 ఉపచారాలతో చేస్తారు. ఏ ఉపచార పూజ చేస్తున్నారో ఆ పూజను సంకల్పంలో చెప్పుకోవాలి. పూజకు ముందుగా మనం పవిత్రంగా పూజ చేసుకోవడానికి ఈ మంత్రం పఠించాలి. అపవిత్రః పవిత్రో వా సర్వవత్సాంగతోపి వా యత్స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతరం శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని చెప్పుకున్నాక పంచపాత్రలోని ఉద్దరినితో నీటిని తీసుకొని బొటనవేలితో 3 సార్లు తలపై చల్లుకోవాలి. తరువాత ఏకహారతిని వెలిగించాలి. అగ్గిపెట్టెతో వెలిగించడం మంచిది కాదు. ఈ కింది మంత్రం చెబుతూ ఏకహారతితో దీపారాధన చేయాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపం హరతు మే పాపం, దీపజ్యోతి నమోస్తుతే. దీపారాధన చేసిన తర్వాత దీపానికి అక్షతలు, పూలు సమర్పించాలి. సంకల్పం గణపతి పూజతో ప్రారంభించాలి. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అని గణపతికి నమస్కారం చేస్తూ అక్షతలు సమర్పించాలి. తరువాత గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని గురువుకి నమస్కారం చేసుకున్న తర్వాత సరస్వతీదేవి ప్రార్థన చేయాలి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యాం పద్మాలయాం దేవీం సా మాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేషాఢ్యాపహ. ఇప్పుడు ఆచమనీయము. ఒక పంచపాత్రలో నీటిని తీసుకొని ఉద్ధరణితో కుడి చేతిలో నీటిని పోసుకొని ఈ కింది నామాలను చెబుతూ 3 సార్లు తాగి 4వసారి గోవిందాయ నమః అని నీటిని వదిలేయాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఆడవారు స్వాహ అనకుండా నమః అనాలి. ఇప్పుడు కేశవనామాల్ని చెప్పుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు చేతిలో అక్షతలు తీసుకొని ఈ మంత్రం చెప్పాక అక్షతలు వాసన చూసి ఎడమవైపు వేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇప్పుడు ప్రాణాయామము. ఓం భూ ఓం భువ ఓం సువ ఓం మహ ఓం జన ఓం తపః ఓం గం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిరసం మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఇప్పుడు సంకల్పము. మమోపాత దురితక్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయా పరాద్వే శ్వేతవరాహకల్పే వైవస్వత్తమన్వం తరేకలయుగే పద్మపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల్యస్య ప్రదేశే మధ్యదేశే స్వగృహే సమస్త దేవత బ్రాహ్మణ హరిహర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన శ్రీ జరుగుతున్న సంవత్సరము ఋతువు నెల పక్షము తిథి వారము చెప్పాలి. తర్వాత సంవత్సరము ఏ ఋతువు ఏ మాసము ఏ పక్షము ఏ తిథి చెప్పాలి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ గోత్రము మీ పేరు మీ ధర్మపత్ని పేరు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సర్వాభీష్ట సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ఫలప్రాప్త్యర్థం శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతాముద్దిశ్య కల్పోక్త విధానేన యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే.